వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ గంగోత్రి. ముందుటే అనంతపురం ధర్మవరం పట్టణం BSR పాఠశాల వద్ద గల మహాత్మా గాంధీ ఇండోర్ స్టేడియంలో క్రీడలలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం స్టేడియంలో షటిల్ ఆడారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఉదయం వ్యాయామం, వాకింగ్, క్రీడలు ఆడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. वीडियो दी सर वीडियो दी सर అనంతపురం రాయదుర్గం పట్టణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని SFI జిల్లా అధ్యక్షుడు బంగి శివ డిమాండ్ చేశారు. షూ, బెల్ట్, టై దుస్తులను అమ్ముతుండడంతో విద్యార్థుల సంఘం నాయకులు అడ్డుకున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కళాశాలపై చర్యలు తీసుకోవాలని SFI జిల్లా అధ్యక్షుడు AISF జిల్లా సహాయ కార్యదర్శి శివ అంజి డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. నారాయణ విద్యా సంస్థపై పెట్టని చర్యలు తీసుకోవాలి. స్టేషనరీ అమ్ముతున్న నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. సీజ్ చేయాలి. నారాయణ పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి. ఈరోజు నారాయణ విద్యా సంస్థలు గతంలోనే విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సీజ్ చేయించినటువంటి పుస్తకాలు అనేకం ఉన్నాయి. కానీ ఆ పుస్తకాలు కావచ్చు, ఇతర స్టేషనరీ కావచ్చు, మళ్ళీ యథేచ్ఛగా అమ్ముకోవడానికి ఈరోజు పక్కన కొత్తగా కట్టిస్తున్నటువంటి బిల్డింగ్ లో ఈరోజు టైలు, బెల్ట్లు, లాస్ట్కి పిల్లోలు వేసుకునేటువంటి, షూలో వేసుకునేటువంటి సాక్స్ కూడా అమ్ముకునేటువంటి పరిస్థితి, ఇంత దారుణమైనటువంటి పరిస్థితి నారాయణ విద్యా సంస్థలో ఉంది. ఈరోజు నారాయణ విద్యా సంస్థ అధినేత ఒక మంత్రిగా ఉన్నాడు. అతనికి ఇంకా మంత్రి పదవి ఎందుకని చెప్పి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ SFI గా అడుగుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందా? ప్రభుత్వ పాఠశాలను బలహీనం చేశామని చెప్పి ఈరోజు బలహీనంగా కార్పొరేట్ పాఠశాలకి యథేచ్ఛగా అమ్ముకోవడానికి స్వేచ్ఛని ఇస్తున్నటువంటి తరుణంలో మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి MU 1 కానీ 2 కానీ అర్ధగంట సేపు అయింది, వచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంతవరకు కూడా స్పందించినటువంటి దాఖలాలే లేవు. తక్షణమే జిల్లా విద్యాశాఖ అధికారులు నారాయణ పాఠశాల పైన కఠినమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ SFI అదేవిధంగా AISF గా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ స్టేషనరీ మొత్తాన్ని ఈ రోజు కూడా MO గారు వచ్చేంత వరకు కూడా మేము లేచే పరిస్థితి లేదు. తక్షణమే సీజ్ చేయాలని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ అదేవిధంగా AISF గా డిమాండ్ చేస్తున్నాం. రాయదుర్గం పట్టణంలో ఉన్నటువంటి నారాయణ విద్యా సంస్థలో గత అకాడమిక్ ఓపెన్ కాకముందే ఈరోజు అమ్మినటువంటి పరిస్థితుల్లో అప్పుడు MU 2 గారు వచ్చి ఈరోజు యూనిఫామ్ కావచ్చు, బెల్ట్లు కావచ్చు, పుస్తకాలు కావచ్చు అన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సీజ్ చేసినా కూడా ఈరోజు MO గారు ఈరోజు బీగాలు ఇచ్చి అదే విధంగా ఇక్కడ కొత్త స్టేషనరీ పెట్టి ఈరోజు అమ్ముతున్నటువంటి పరిస్థితి ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఉంది. వెంటనే కూడా MO గారు స్పందించి, MO గారి పైన DO గారు స్పందించి వెంటనే కూడా నారాయణ విద్యా సంస్థలపై వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా తెలియజేస్తామని ఈరోజు వెంటనే కూడా సీజ్ చేసినటువంటి యూనిఫామ్ ని ఎలా అమ్ముతారని చెప్పేసి కూడా ఈరోజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ AISF గా మేము
సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రోజు ఆ రూమ్ లో ఉన్నటువంటి కూడా నారాయణ విద్యా సంస్థల పైన వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వెంటనే తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఎంఈఓ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐసిఎఫ్ గా తెలియజేస్తా ఉన్నాం. గోదావరి వరద అప్పన్నపల్లి గ్రామంలో ఉచ్చులవారిపేటను పూర్తిగా ముంచెత్తింది. గ్రామంలో మొల్లెటివారిపాలెం, అరుదంగిపేట, గెడ్డెంవారిపేటలో పాటు పలు ప్రాంతాలను వరద నీటు ముంచెత్తింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతకంతకు పెరుగుతున్న వరద తీర ప్రాంతవాసులు ఆందోళనకు గురి చేస్తున్నారు. తమను ఆదుకోవాలని వరద ముంపు బాధితులు కోరుతున్నారు. శంషాబాద్ ఇండస్ఇండ్ బ్యాంక్ మేనేజర్ రామస్వామి అరెస్టు చేశారు. ఇండస్ఇండ్ బ్యాంక్ లో 40 కోట్ల స్కామ్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు పురోగతి సాధించారు. మరో బ్యాంకు ఉద్యోగి రాజేష్ తో కలిసి 40 కోట్లు స్వాహా చేసినట్లు గుర్తించారు. ముంబై హెడ్ ఆఫీస్ కు నోటీసులు లేకుండానే అకౌంట్లోకి 40 కోట్లు బదిలీ చేసినట్లు తెలియజేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్ కు నీటి విడుదల కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు అధికారుల పరిధి రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా నీటి విడుదల కొనసాగుతోంది. ఎగువనున్న జూరాల, సుంకేసుల జలాశయాల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4.2 లక్షల క్యూసెక్కుల వరద వస్తుంది. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మను చూసేందుకు సందర్శకులు డ్యాం వద్దకు తరలి వస్తున్నారు.
దగ్గరలో ఉన్నా పోలే పైకి పంపిస్తాను. పైన డ్యామ్ దగ్గరలో ఉన్నా పోలే పైకి డ్యామ్ పంపిస్తాను. మానవ అక్రమ రవాణాకు వ్యతిరేకంగా విజయవాడ మ్యారేజ్ స్టెల్లా కళాశాల విమెన్ ఎంపవర్మెంట్ సేల్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడంతో యువత విద్యార్థులను భాగస్వాములవుతుంటారని ప్రతిజ్ఞ చేశారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక పోస్టులను విడుదల చేశారు. మానవ అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని విముక్తి ఆర్గనైజేషన్ కార్యదర్శి పుష్పకుమారి ప్రభుత్వాన్ని కోరారు. మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విజయవాడ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాధిత మహిళ రెస్క్యూ అయిన తర్వాత సచివాలయంలో అప్పజెప్పాలని, కానీ అలా జరగడం లేదన్నారు. మైనార్టీ తీరిన బాధిత మహిళలకు ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం అందడం లేదని వాపోయారు. ఆడపిల్లలపై అగత్యాలు జరుగుతున్నాయి. అలాగే ఏహెచ్డి సర్వే మీద ఒక డిపార్ట్మెంట్ని ప్రభుత్వం నియమించింది. ఈ ఆడపిల్లల్ని అత్యాచారం ఓన్లీ ట్రాకింగ్ జరుగుతుంది కాబట్టి ఈ కేసులన్నింటినీ ఏహెచ్డి సర్వే వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ అక్రమ రవాణా అరికట్టే మార్గాలు మాకు మీడియా కానీ, పోలీసు వారు కానీ, కోర్టుల వారు కానీ మాకు కొన్ని స్పందిస్తే మేము ట్రాకింగ్ అరికట్టాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాము. చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తున్నాము. మాకు కొంత సపోర్ట్ కావాలని చెప్పేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. అలాగే మా కమ్యూనిటీలో ఎవరికి అందరు సింగిల్గా ఉన్నారు, ఎవరికి హస్బెండ్స్ వాళ్ళ ఫ్యామిలీస్ అంతా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ పిల్లలు ఆధారపడి ఉంటున్నారు, వాళ్ళకి విడో పెన్షన్ అనేది ఇచ్చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అట్లాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, హౌసింగ్స్ కానీ, డ్వాక్రా సంఘాలు అని ఇప్పుడు ఒక కమ్యూనిటీ అనగానే సమాజంలో చిన్నచూపు, వివక్షత అనేది చాలా ఎదుర్కొంటున్నాము. బ్యాంకుల వాళ్ళు కానీ చిన్న చిన్న రుణాలు ఎట్లాగో ప్రభుత్వం ఇస్తుంది, ఆ సదుపాయాలు కూడా అందుకోలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు చాలామంది. అటువంటి వాళ్ళకైనా సరే ఈ పునరావాస కేంద్రం ఒక పథకంగా, పునరావాస కేంద్రం అంటే ఓన్లీ ఒక రిస్క్ అవ్వగానే వెళ్ళి హోమ్లో పడేయటం అనేది కాదు. హోమ్లో సరైన కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఆ సదుపాయాలు ఉండవు ఒకటి. ఆ తర్వాత ఆ రిస్క్ అయిన అమ్మాయి ఏ ఏరియాలో అయితే ఉంటుందో ఆ సచివాలయం, ఆ విఆర్ఓ కానీ, కార్పొరేటర్ కానీ ఆమెకు అన్ని సదుపాయాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒక గైడెన్స్గా తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఈ ఎఫ్ఐఆర్లు, ఐటీపీ కేసు లిస్టులే కానీ ఈ పిల్లలు తప్పిపోతున్నారు చాలామంది. ఈ కేసులు అయితే వస్తున్నాయి కానీ ఎక్కడ అనేది నమోదు అవ్వట్లేదు. ఏ ఎఫ్ఐఆర్లో ఎక్కడ నమోదైనట్టు ఎక్కడ ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు. ఎక్కడికెక్కడికి క్లోజ్ చేయడం వలన ఇంకా అక్రమ రవాణా ఇంకా బీభత్సం అయిపోతుంది సమాజంలో. ఎప్పుడైతే ఏహెచ్పి సర్వే బాగా తీసుకుని వర్క్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తుందో ఈ చిన్నపిల్లల నుంచి
పెద్దవాళ్ళు దాకా అక్రమ రవాణా సుప్రీంకోర్టు ఇచ్చింది. హ్యూమన్ ట్రాఫికింగ్ ఇది అవ్వచ్చు, కానీ వ్యభిచారం అనేది ఒక ఇది కాదని చెప్పేసి సుప్రీంకోర్టు ఇచ్చింది. కానీ అలా కాకుండా వదిలేకుండా మాకు ఒక ప్రభుత్వం ఒక అండగా ఉంది. చిన్న చిన్న సదుపాయాలు, పిల్లల మీద జరుగుతున్న అగత్యాలను ఎమ్మటే ఆ బాధ అతని వ్యక్తికి కూడా తెలియాలి. శిక్ష వేస్తున్నారు, జైల్లో వేసేస్తున్నారు, సంవత్సరాలు జైల్లో వేసేస్తున్నారు. ఏం ప్రయోజనం? 3 పూటలు తింటున్నారు, చక్కగా మేపుతున్నారు, డబ్బులు కట్టి బయటకు వస్తున్నారు. అలాంటి వాళ్ళకి అలా చేయకూడదు. ఆమె ఎట్లా అయితే ఎన్ని బాధలు అయితే గురైందో అన్నే బాధలు సమాజంలో అయ్యే బాధలు పెట్టి ఉరిశిక్షణ చేయాలి. అటువంటి శిక్ష గట్టిగా కఠినంగా వేస్తే నెక్స్ట్ ఆ శిక్ష ఇంకా జరగకుండా అమలుగా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.